హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చింత చిగురు తీసుకున్నాం కదా, చికెన్ చింత చిగురు బాగుంటుంది అని చెప్పి చికెన్ కూడా తెచ్చుకున్నాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కొంచెం వేగుతుండగా కొంచెం కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అవి వేగాక వెంటనే శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా చేస్తామో నార్మల్గా అలాగే చేసేయాలి. మూత పెడితే దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత వాటర్ వేసుకొని ఒక చిన్న టమాటా యాడ్ చేసుకున్నాను అనమాట. చింత చిగురుతో రెసిపీస్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకు చాలా తక్కువ తెలుసు. ఫస్ట్ దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చేత్తో ఇలా రబ్ చేస్తే మొత్తం కాడలన్నీ వచ్చేస్తాయి అనమాట. చాలాసేపు పట్టింది నాకు అలా చేయడానికి. ఇంకేమైనా ట్రిక్స్ ఉంటే నాకు చెప్పండి. లాస్ట్ మనం దింపే ముందు చింత చిగురు వేసుకొని ఒక 2 minutes ఉంటే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.